నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. రెండేళ్ల పాలనతో ఆవిర్భావ సంబరాలు అంబరాన్ని తాకేలా జరుపుకుంటోంది తెలంగాణ. విభజన తర్వాత నవనిర్మాణ దీక్షతో ముందుకెళ్తోంది ఆంధ్రప్రదేశ్. ఒకే నిర్ణయం, ఒకే సమయం, కానీ రెండు రాష్ట్రాల్లోనూ విభిన్న భావోద్వేగాలకు వేదికైంది. బంగారు తెలంగాణ భవిష్యత్తు కోసం ఒకరు ఆరాటపడుతుంటే బాధ్యతల్ని సమర్థంగా నెరవేర్చడం కోసం ఒకరు పోరాటమే చేస్తున్నారు. జూన్ 2 భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అధికారికంగా ఆవిర్భవించిన రోజు. 6.5 దశాబ్దాల ఆరాటం, 13 ఏళ్ల పోరాటంతో తన అస్తిత్వాన్ని నిలబెట్టుకుని దేశ యవనికపై సగర్వంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నిలబడిన రోజది. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారంతో తెలంగాణ ప్రస్థానం మొదలయ్యింది. కోటి రతనాల వీణగా దాశరథి కొనియాడిన తెలంగాణ స్వతంత్ర రాష్ట్రంగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. నేను కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని. ఇప్పుడు ఆ ప్రయాణం 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. అభివృద్ధి కోసం దశాబ్దాలుగా అలమటించిపోయిన తెలంగాణ ప్రజలకు ఈ 2 ఏళ్లలో అనుకున్న దానికన్నా ఎక్కువే చేశామన్న తృప్తితో సగర్వంగా 2 ఏళ్ల సంబరాలు జరుపుకున్నారు కేసీఆర్. ఈరోజు పేదల సంక్షేమం కోసం, తాత్కాలికంగా సంక్షేమం కోసం మనం అద్భుతమైన వెల్ఫేర్ బొకే పెట్టుకున్నాం. 36,000 కోట్ల రూపాయలు వివిధ రకాల స్కీమ్ల కింద పేద ప్రజానికానికి అందజేస్తా ఉన్నాం. అది సంతృప్తి కాదు, తాత్కాలికంగా మనం ఆదుకుంటా ఉన్నాం. మనం ఈ రకమైన దాంతో పటిష్టమైన పునాది ఏర్పాటు చేయలేం. ఆ పేదలు తమ కాలం తాము నిలబడే పరిస్థితి రావాలి, వాళ్ళు స్వావలంబన సాధించే దిశగా పోవాలి. ఇక అదే 2014 జూన్ 2న విభజన ప్రక్రియ అధికారికంగా పూర్తయి 13 జిల్లాలతో నవ్యాంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది. రాజధాని కూడా రాష్ట్రాన్ని ముందుకు నడిపించే బాధ్యతల్ని ఆనాడు చంద్రబాబు భుజానికెత్తుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని. కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసే నాటికి తెలంగాణ ప్రజల్లో ఎన్నో ఆశలున్నాయి. ఇక చంద్రబాబు ప్రమాణం చేసే నాటికి ఏపీ జనుల గుండెల్లో ఎన్నో భయాలు గూడు కట్టుకుని ఉన్నాయి. తెలంగాణకు ఆర్థికంగా వెన్నుదన్నుగా హైదరాబాద్ ఉంది, కానీ ఏపీకి కనీస రాజధాని కూడా లేదు. అందుకే ఒక్కో అంశంలోనూ ఆచితూచి అడుగులేస్తూ వచ్చారు చంద్రబాబు నాయుడు. కష్టాలు, బాధ్యతల ముళ్లబాటలో 2 ఏళ్ల ప్రయాణాన్ని తలచుకుంటూ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేసుకుంటూ ఇప్పుడు నవనిర్మాణ దీక్షకు శ్రీకారం చుట్టారు. ఎవరి మీద యుద్ధం చేస్తారు? తెలుగు జాతి పైన మీరు యుద్ధం చేస్తారా? ఎవరిపైన యుద్ధం చేస్తారు? ఇది న్యాయమా అని ఆ రోజు నిలదీశాను, కానీ పట్టించుకోలేదు. ఢిల్లీలో ఒక వార్ రూమ్ పెట్టారు. ఆ వార్ రూమ్ పెట్టి కాంగ్రెస్ మంత్రుల్ని, ఎంపీల్ని, కాంగ్రెస్ నాయకులు పిలిపించి మీరు వింటారా సస్తారా అని చెప్పి బెదిరించి ఆ రోజు భయభ్రాంతులు చేశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దేశంలో ఎన్ని రాజకీయ పార్టీలుంటే అందరి దగ్గర నేను తిరిగాను. ఇక్కడుండే నాయకులు, ఎన్జీఓ నాయకులు, మన వాళ్ళందరూ ఢిల్లీలో తిరగని చోటు లేదు. 2 నిమిషాల్లో టీవీలు బంద్ చేశారు. అర్ధ గంటలో బిల్లు పాస్ అయిందని పాస్ చేసి బయటకు వచ్చారంటే ఎంత దుర్మార్గం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిందిగా, నిరసన తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. 2 రాష్ట్రాల సీఎంలు అభివృద్ధి ధ్యేయంగా అడుగులేశారు. ఈ 2 ఏళ్ల ప్రయాణంలో అనుకున్న దానికన్నా ఎక్కువే సాధించారు. బంగారు తెలంగాణ లక్ష్యంగా కేసీఆర్ ముందుకు వెళితే ఏపీని టాప్ స్టేట్ గా తీర్చిదిద్దుతానన్న ధ్యేయంతో చంద్రబాబు సిద్ధమయ్యారు.
జూన్ 2 తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా గుర్తుండిపోయే రోజుగా సంబరాలు జరుపుకుంటున్నారు ప్రజలు. తెలంగాణ విజయాన్ని ప్రొజెక్ట్ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఆవిర్భావ సంబరాలు నభూతో నభవిష్యత్ అనేలా నిర్వహించింది. తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణిగా మారుస్తామన్న మాటను ఖచ్చితంగా సాధిస్తామన్నారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వాముల్ని చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల సమయం వరకు ఆడబిడ్డలు బిందెలు పట్టుకుని మంచినీళ్ల కోసం వీధుల్లో తిరగాల్సిన అగత్యం లేకుండా చేస్తామని నిండు శాసనసభలో సాహసోపేత ప్రకటన చేశాం. దానికి అనుగుణంగా మిషన్ భగీరథ పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి 6100 గ్రామాల్లో నీళ్లు అందుతున్నాయి. వచ్చే ఏడాది చివరి నాటికి 90% గ్రామాల్లో శుద్ధి చేసిన నీటి సరఫరా జరుగుతుంది. మిగతా ప్రాంతాలకు 2018లో సరఫరా చేయబడుతుంది. మాటకు మంత్రశక్తిని, మనిషికి జీవశక్తిని ఇచ్చేది నీళ్లే. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో ఆవిర్భావ సంబరాలను అట్టహాసంగా కేసీఆర్ నిర్వహిస్తే, విభజన తర్వాత ఈ రోజును ఓ కొత్త ప్రయాణానికి నాందిగా తీసుకున్నారు చంద్రబాబు. గతేడాది జూన్ 2న కూడా నవ నిర్మాణ దీక్షను చేపట్టిన చంద్రబాబు ఈసారి కూడా అదే రీతిలో దీక్షాబద్ధులయ్యారు. కష్టపడి సాధించాల్సిన భవితలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యాన్ని కోరారు. మీరు విభజన చట్టంలో కొన్ని పెట్టారు, దీనివల్ల ఏమాత్రం చాలవు. హైదరాబాద్ లో ఇన్కమ్ అంతా హైదరాబాద్ లో ఉంది. ఈనాటి ఫైనాన్స్ మినిస్టర్ గారే ఆ రోజు రాజ్యసభలో అడుగుతూ ఆదాయం హైదరాబాద్ లో ఉంది, ఆంధ్రప్రదేశ్ కి ఆదాయం లేదు, మీరు పెట్టిన దాని వల్ల కూడా న్యాయం జరగదు, ప్రత్యేక హోదా ఇవ్వండి, అన్ని విధాలు ఆదుకోండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడమని ఆ రోజు ఆయన కూడా పోరాడాడు. ఆ పరిస్థితిలో పెడతామని హామీ ఇచ్చారు, కానీ బిల్లులో పెట్టలేదు. మేము చేయని అన్యాయానికి మేము శిక్ష అనుభవిస్తున్నాం. ఆ రోజు మీరందరూ కలిసి కాంగ్రెస్ పార్టీతో విభజనకి దోహదం చేశారు. ఈ రోజు విభజన జరగకపోతే మన రాత్రి చెప్పలేము. కానీ ఈ రోజు చేయాల్సింది అందరూ కలిసి అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకొచ్చే వరకు మనకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఇలా ఇద్దరూ అసాధ్యులే, ఇద్దరూ రాజకీయ చతురులే. ఒకే రోజు 2 రాష్ట్రాలకు 2 రకాల అనుభవాల్ని మిగిల్చిన అటు కేసీఆర్ విజయ సంబరాల్ని పంచుకుంటుంటే, ఇటు చంద్రబాబు నాయుడు సాధించాల్సిన విజయంతో ప్రజల బాధ్యతల్ని గుర్తు చేస్తూ ప్రతిజ్ఞలతో వాళ్లను కూడా బాధ్యతల్లో భాగస్వాముల్ని చేస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావ సంబరాలు అంబరానంటాయి. రాజధాని నగరం విద్యుత్ దీపకాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోయింది. నవ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిగా, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ 2 ఏళ్ల తెలంగాణ విజయాల్ని ప్రజలతో పంచుకున్నారు. స్వరాష్ట్రం సాధించుకుందాం, దాన్ని సురాష్ట్రంగా మలుచుకుందామంటూ యావత్ జనులకు హామీ ఇచ్చారు కేసీఆర్. తెలంగాణ 2 ఏళ్ల ఆవిర్భావ సంబరాలు నభూతో నభవిష్యత్ అన్నంతగా సాగాయి. ఆవిర్భావోత్సవం జరుపుకునేందుకు తెలంగాణ 10 జిల్లాల్లోనూ ధూమ్ధాం వాతావరణం నెలకొంది. తెలంగాణ యావత్తు విద్యుత్ కాంతులతో వెలిగిపోయింది. అసెంబ్లీ, సెక్రటేరియట్ వంటి ప్రభుత్వ కార్యాలయాలు, హుస్సేన్ సాగర్, చార్మినార్, గోల్కొండ వంటి చారిత్రక కట్టడాలన్నీ విద్యుత్ కాంతులతో కొత్త శోభను సంతరించుకున్నాయి. రెండేళ్ల సంబరాలను ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారికంగా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అసువులు బాసిన అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన తరువాత అధికారిక కార్యక్రమాలు ప్రారంభించారు. ఆపై అతిపెద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పెరేడ్ గ్రౌండ్ లో గౌరవ వందనం స్వీకరించారు. వందన స్వీకారానంతరం వివిధ రంగాల్లో కృషి చేసిన ప్రముఖులను సత్కరించారు. ఆపై హెచ్ఐసిసిలో గవర్నర్ అధ్యక్షతన తెలంగాణ ఆవిర్భావ వేడుకల కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడంతో పాటు ఈ విజయాన్ని ప్రజలతో పంచుకునేందుకు ప్రయత్నం చేశారు కేసీఆర్. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు పడింది గుర్తు చేయడంతో పాటు ఎంత కష్టపడి తెలంగాణ రాష్ట్రం సాధించుకొచ్చామో చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో మన నిధులు ఇతర ప్రాంతాలకు తరలించే అవకాశం లేకుండా పోయింది. సమైక్య పాలనలో ప్రతి రూపాయికి తెలంగాణలో అడుక్కునే దుస్థితి ఉండేది. తెలంగాణకు 1 రూపాయి కూడా ఇవ్వమనే అహంకారపూరిత మాటలు కూడా భరించాల్సి వచ్చేది.
కానీ ఇప్పుడు మనం మన చరిత్రను తిరగరాసుకుంటూ ఉన్నాం. గతంలో పసిపిల్లలు తినే తిండిని కూడా గ్రాముల చొప్పున లెక్కగట్టి కొలతలు నిర్ణయించే దుర్మార్గ పద్ధతి అమల్లో ఉండేది. మన ప్రభుత్వం ఈ అమానవీయ పద్ధతిని రద్దు చేసింది. పసిపిల్లలకు పట్టినంత అన్నం పెట్టమని ఆదేశాలు ఇచ్చింది. ఈ విద్యా సంవత్సరం నుంచి కాలేజీ, యూనివర్సిటీ హాస్టళ్లకు కూడా సన్నబియ్యం సరఫరా చేయబోతున్నామని నేను సంతోషంగా ప్రకటిస్తూ ఉన్నాను. ఎందరో అమరవీరుల త్యాగ ఫలంగా దక్కించుకున్న తెలంగాణను సర్వతోముఖాభివృద్ధి చేయటమే తన ధ్యేయమన్న విషయాన్ని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి, కొత్త జిల్లాల ఏర్పాటు, ఇతర అభివృద్ధి అంశాలన్నీ త్వరలోనే అమల్లోకి తెస్తామన్నారు. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాలు కూడా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నారు. కారణం ఏందో తెలియదు, అవగాహన ఏందో తెలియదు. కానీ జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిపినటువంటి, జిల్లాల పునర్విభజన చేసుకున్నటువంటి రాష్ట్రాలు భారతదేశంలో మనకు రెండే కనిపిస్తాయి. ఒకటి ఇంతకుముందు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రెండవది పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. వేరే మనకు తెలంగాణ కంటే చిన్నగా ఉన్న రాష్ట్రాలలో కూడా చాలా ఎక్కువ జిల్లాలు ఉన్నాయి. హర్యానాలో ప్రతి 2-3 అసెంబ్లీ నియోజకవర్గాలకే ఒక జిల్లా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మన దగ్గర చాలా పెరిగిపోయింది జనాభా. చాలా మంది సీనియర్ అధికారులను మిత్రులు ఏకే గోయల్ గారు ఉన్నారు, ప్రభుత్వ సలహాదారులు ఉన్నారు. ఒక సందర్భంలో చర్చ జరిపిన వారిని అడిగినాను, గోయల్ గారు మీరు ఈ రాష్ట్రానికి వచ్చి సర్వీస్ జాయిన్ అయినప్పుడు యావరేజ్ జిల్లా పాపులేషన్ ఎంత ఉంది అంటే 13 to 14 lakhs ఉండే సార్ అని చెప్పినారు. మరి ఈరోజు 35 lakhs పోయింది. 3 folds 4 folds పోతా ఉంది. అది ఇబ్బంది జరుగుతుంది, పరిపాలన అస్తవ్యస్తంగా ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి తెలంగాణ ఖచ్చితంగా ఆల్మోస్ట్ అరౌండ్ 15 lakhs ఉండే విధంగా ఒక జిల్లాలు పునర్విభజన చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దాని యొక్క ప్రబలమైనటువంటి కారణాలని తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా, అవకాశాలకు కేంద్రంగా మార్చేలా ఈ 2 ఏళ్లలో తీసుకున్న చర్యలను చెప్పుకొచ్చారు. దిగ్గజ కంపెనీలకు ఇప్పుడు హైదరాబాదే కేంద్రంగా మారుతోందని చెప్పారు. పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఏ స్థాయిలో ప్రోత్సాహం ఇస్తున్నారో చెప్పుకొచ్చారు. హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లాల్లోనూ పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు పారిశ్రామిక అభివృద్ధి ఎంతో కీలకం. ఉన్న పరిశ్రమలను సుస్థిరం చేయడంతో పాటు కొత్త పరిశ్రమలను ఆకర్షించే విధంగా సింగిల్ విండో విధానం ద్వారా ఇప్పటికే 1798 పరిశ్రమలు, 24,698 కోట్ల రూపాయల పెట్టుబడులు మన రాష్ట్రానికి తరలి వచ్చాయి. వీటి వల్ల 1,11,000 మందికి ఇప్పటిదాకా ఉద్యోగ అవకాశం లభించింది. హైదరాబాద్ నగరంలోనే కాకుండా జిల్లాలలో సైతం పరిశ్రమల స్థాపన జరిగేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. తెలంగాణ రాష్ట్రాన్ని పారిశ్రామికంగానే కాకుండా వ్యవసాయ పరంగా కూడా అభివృద్ధి చేసేందుకు అమలు చేస్తున్న కృషిని వివరించారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులకు పూర్వవైభవం తేవడమే కాదు, ప్రాజెక్టులు పూర్తి చేసి 1 కోటి ఎకరాలకు నీరందిస్తామన్నారు. మిషన్ భగీరథ ద్వారా 2018 నాటికి రాష్ట్రమంతా మంచినీరు అందిస్తామన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు రీడిజైన్ చేసి 1 కోటి ఎకరాల మాగాణ కళ్ళ చూస్తానన్నారు. ఇందుకు మహారాష్ట్ర, కర్ణాటకలు సాయం చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. అంటే 4,200 టీఎంసీల నీళ్లు ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ కలిపి అందుబాటులో ఉంది. అంటే ఎన్ని ఎకరాల భూమి భారతి? 4 కోట్ల ఎకరాల భూమి భారతి. తెలంగాణ తీసుకుంటామంటున్నది ఎంత? 1 కోటి ఎకరాలు. 3 కోట్లు మీరు తీసుకోండి, 1 కోటి మేము తీసుకుంటామంటే గొడవ ఎందుకు? దేనికోసం గొడవ? ఎందుకోసం పెట్టాలి? ఈ విషయాన్ని నేను మీకు చెప్పడం కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని యాగానికి ఆహ్వానించినప్పుడు లెక్కలతో సహా వారి స్వగృహంలో విజయవాడలో, అమరావతిలో నేను వారికి చెప్పడం జరిగింది. మీకు అవకాశం ఉంది తీసుకోండి, మాకు అవకాశం ఉంది తీసుకుందాం, ఈ గొడవల వల్ల వచ్చేది లేదని చెప్పడం జరిగింది. సరే, ట్రిబ్యునల్స్ ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, పోరాటం జరుగుతూ ఉంది. తెలంగాణ బిడ్డగా ఒకటి మాత్రం చెప్పగలను, డెఫినెట్గా 2022కి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ట్రిబ్యునల్ దగ్గర వాదించి 1 కోటి ఎకరాల తెలంగాణ, ఆకుపచ్చ తెలంగాణ కావడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఈ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు ఒక్క తెలంగాణకే పరిమితం కాలేదు. ఢిల్లీలోని సీఎం కేసీఆర్ నివాసంలోనూ బాణసంచా కాల్చి ఉత్సవాలు చేసుకున్నారు. ఢిల్లీలోని తెలంగాణ సంఘాలను కూడా ఇందులో భాగస్వాముల్ని చేశారు.
యావత్ తెలంగాణ ప్రజలందరికీ ఈ విజయ పరంపర తెలియజేసేలా 10 జిల్లాల్లోనూ ఆవిర్భావ సంబరాలు ఘనంగా నిర్వహించారు. అన్ని జిల్లాల ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఆవిర్భావోత్సవ సంబరాలు నిర్వహించారు. మొత్తంగా ఈ 2 ఏళ్ల పరిపాలనలో టీఆర్ఎస్ సాధించిన విజయాలను ప్రజలకు చేర్చేందుకు ఈ ఆవిర్భావ ఉత్సవాలను వేదికగా చేశారు కేసీఆర్. ఈ 2 ఏళ్ల విజయాలతో పాటు రాబోయే రోజుల్లో సాధించాల్సిన లక్ష్యాలను కూడా స్పష్టంగా ప్రజలకు చేరువ చేయటంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. 2 ఆవిర్భావోత్సవంతో తెలంగాణ సంబరాలతో నిండిపోతే విభజన తర్వాత అభివృద్ధి బాధ్యతల్ని భుజానకెత్తుకున్న ఆంధ్రప్రదేశ్ నవ నిర్మాణానికి దీక్ష పూనింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు బాధ్యతల్ని గుర్తు చేశారు. జనం భవితను బంగారుమయం చేసేందుకు ప్రతిజ్ఞ ప్రతి ఒక్కరిని నవ నిర్మాణ దీక్షలో భాగస్వాములు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ మాట చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది విభజనే. ఒక్కసారి 2 ఏళ్ల వెనక్కు వెళితే కనీసం రాజధాని కూడా లేని రాష్ట్రంగా మిగిలిపోయిన ఏపీ భవిష్యత్తు అప్పట్లో అగమ్య గోచరంగానే కనిపించింది. రాజధాని లేదు, ఆదాయ మార్గాలు లేవు, పరిశ్రమలు వస్తాయో రావో తెలియదు. మరోపక్క అంతులేని ఆర్థిక భారాలు, ముంచేస్తున్న అప్పులు, ఇలా కోటి కష్టాలతో తొలి అడుగు వేసింది ఆంధ్రప్రదేశ్. నిజానికి 2 ఏళ్ల కిందట ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే నాటికి 5 కోట్ల మంది గుండెల్లో ఏదో తెలియని భయం, ఆయన నాయకత్వం మీద ఓ చిన్న నమ్మకం రెండూ తొణికిసలాడాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో. ఇప్పుడు 2 ఏళ్లు గడిచింది. గతేడాది కూడా జూన్ 2న నవనిర్మాణ దీక్ష నిర్వహించింది. ఇప్పుడు కూడా అదే రీతిలో అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వాముల్ని చేసేలా కర్తవ్య దీక్షను బోధించేందుకు నవనిర్మాణ దీక్షను వేదికగా ఎంచుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ముంగిటే కాదు, ప్రజల ముందు ఎన్నో బాధ్యతలున్నాయి. అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలంటే ప్రతి ఒక్కరి సహకారం, ఆ కృషిలో ప్రతి ఒక్క పౌరుడి భాగస్వామ్యం అవసరం అన్న అంశాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించేలా అందరితోనూ ప్రతిజ్ఞ చేయించారు. అవినీతి, కుట్ర రాజకీయాల వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని మన కష్టంతో పూరించడానికి సంసిద్ధంగా ఉన్నాము. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో అలు పెరగని శ్రమ జీవులం మనందరం భుజం భుజం కలిపి పనిచేద్దాం. ఈ ఒక్కరోజే కాదు, వచ్చే వారం రోజుల పాటు నవనిర్మాణ దీక్ష కొనసాగుతుంది. నవ్యాంధ్రను అభివృద్ధి పథంలో నడిపించే బృహత్తర ప్రక్రియలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కావాలని కోరుతూ జూన్ 2 నుంచి 8 వరకు కార్యక్రమాలను రూపొందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలియజేశారు. మేము చేయని అన్యాయానికి మేము శిక్ష అనుభవిస్తున్నాం. ఆ రోజు మీరందరూ కలిసి కాంగ్రెస్ పార్టీతో విభజనకి దోహదం చేశారు. ఈ రోజు విభజన జరగకపోతే మన రాత్రి చెప్పలేం. కానీ ఈ రోజు చేయాల్సింది అందరూ కలిసి అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకొచ్చే వరకు మనకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. కేంద్రం కూడా ముందుకు రావాలి. నవ్యాంధ్రను 2 ఏళ్ల పసిపాపగా అభివర్ణించిన సీఎం చంద్రబాబు అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. 1953 విభజనతో అప్పులు లేకపోయినా ఈ విభజన భారీ అప్పుల్ని నెత్తికెత్తిందన్నారు. విభజన టైంలో సమన్యాయం పాటించకపోవటమే ఈ పరిస్థితికి కారణమన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందేలా చూడాల్సిన బాధ్యత కేంద్రంపైన ఉందని గుర్తు చేశారు. ఆదాయమంతా హైదరాబాద్ లో ఉన్నందునే ఆనాడు బీజేపీ నేతలు కూడా ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేశారని, ఇప్పుడు ఆ బాధ్యతను గుర్తెరిగి ఏపీని ఆదుకోవాల్సి ఉందని అన్నారు. ఈ రోజు బీజేపీ తెలుగుదేశం ఉంది. ఎన్నికల కంటే ముందే పొత్తు పెట్టుకున్నాం. కేంద్రంలో మన మంత్రులున్నారు, రాష్ట్రంలో బీజేపీ మంత్రులున్నారు. ఇవన్నీ కూడా వాస్తవాలు కాబట్టి మీకు అన్ని కూడా తెలియాలి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ దగా చేసింది, కుట్ర చేసింది, మొత్తం దెబ్బతీశారు, మనం లట్టేట ముంచేసే పరిస్థితికి వచ్చారు. అయితే కేంద్ర సహకారం తీసుకోవాలి, కేంద్రం కూడా ఉదారంగా ముందుకు రావాలి. రాష్ట్ర నిర్మాణంలో ఉన్న బాధ్యతల్ని ప్రజలకు తెలియజేసేందుకే ఈ నవ నిర్మాణ దీక్షను వేదికగా చేసుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రాభివృద్ధి ఎంత క్లిష్టమైన అంశమో ప్రజలకు అర్థమయ్యేలా చేసేందుకు ఈ వారం రోజుల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
సాధ్యమైనంత వేగంగా ఏపీని తీర్చిదిద్దడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటోంది చెప్పుకొచ్చారు. అమరావతి నుంచే పరిపాలన, ప్రత్యేక హోదా కోసం పోరాటం వంటి అంశాల్ని వివరిస్తూ మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందని గుర్తు చేశారు. అధైర్యపడితే ఆ భయమే మనల్ని చంపేస్తుందన్న చంద్రబాబు నాయుడు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే 2022 కల్లా దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఏపీ నిలబడగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.